మా ఇంట్లో చేపల పులుసుని మీ ఇంట్లో ట్రై చేయండి. చేపల చెరువు దగ్గర నుంచి 2 కిలోల బొచ్చ చేపల్ని మంచిగా క్లీన్ చేపించి తెచ్చుకున్నామండి. మళ్ళీ ఇంట్లో ఒకసారి కొంచెం ఉప్పు వేసుకుని క్లీన్ చేసుకుని ఆ పీసెస్ ని పక్కన పెట్టుకోవాలి. పెద్ద నిమ్మకాయ అంత చింతపండుని క్లీన్ చేసి నానబెట్టుకోండి. కూరకి సరిపడా ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకుని వేగనియాలి. తిరగమాత వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టిన ఒక ఆనియన్ వేసుకుని దోరగా వేగనివ్వాలి. తరువాత కట్ చేసిన ఒక టమోటాను వేసి వేగనిచ్చి కొంచెం కరివేపాకుని చిటపటలాడించాలి. ముందుగా దంచి పెట్టుకున్న 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ ని వేసి వేగనిచ్చి తరువాత 1/2 స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. చేప ముక్కల్ని నీట్ గా పేర్చుకొని 4.5 స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ముక్కలు మునిగేంత వరకు పోసి 4 స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కలను యాడ్ చేసుకుని కూర ఉడికిన తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర చల్లుకుంటే గుమగుమలాడే నెల్లూరు చేపల పులుసు రెడీ.